వెల్కమ్ బ్యాక్. అల్లూరు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సాహస యాత్ర కొనసాగుతోంది. గిరిపుత్రుల కోసం డిప్యూటీ సీఎం మన్యం బాట పట్టారు. గిరిజనుల డోలీ మూతలకు స్వస్తి పలకాలని పవన్ సంకల్పించారు. ప్రస్తుతం కొంతమంది గిరిజనుల స్పందన ఒకసారి మనం చూద్దాం. సార్ వచ్చారు కాబట్టి మాకు రోడ్లు నీళ్ళు వాటర్ సరఫరా అందేటట్లు చూడాలని మేము కోరుతున్నాము. మరి మా ఊర్లో చాలా పనులు ఉండిపోవడము అంటే బ్యాలెన్స్ ఉండిపోయి అవన్నీ పూర్తి చేయడం కోసమైనా మా ప్రజల కోసము ఏమైనా చేయడానికైనా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ వచ్చి చూసి మాకు అన్ని కల్పిస్తున్నారని కోరి ప్రార్థిస్తున్నాము. గిరిజనులకు ఇచ్చిన మాట ప్రకారంగా అరకు నియోజకవర్గానికి తరచూ పర్యటన చేస్తూ రోడ్లు శంకుస్థాపన అవనియండి, గిరిశేఖర గ్రామాలకి నీరు సౌకర్యం అవనియండి, అలాగే గిరిజనులకు ఏదైతే మాట ఇచ్చున్నారో ఆ ప్రతి మాటను కూడా నిలబెట్టుకోవడానికి అతను ఉప ముఖ్యమంత్రి అయిన కానింటి కూడా ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి అడుగు కూడా ముందడుగు వేస్తూ ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకి ముందుండు తోడుగా ఉండాలి అని చెప్పి ఆశయాలతో ఈరోజు అరకు నియోజకవర్గం రావడం జరుగుతుంది. అలాగే చాలా గ్రామాలు డోలీ సమస్యలు ఉన్నాయి. డోలీ సమస్యలు అరికట్టాలని చెప్పేసి నేను అధికారులకు వస్తే ముందు ఇదే చేస్తానని చెప్పి మాట ఇచ్చున్నారు. కాబట్టి గిరిజన గ్రామాల్లో రోడ్డు సౌకర్యాల కోసం డోలీ లేకుండా ఏ ప్రాంతం కూడా ఉండకూడదని చెప్పేసి గిరిశేఖర గ్రామాలకి రోడ్డు సౌకర్యాల కోసం పవన్ కళ్యాణ్ గారు అరకు నియోజకవర్గం ఎంచుకున్నారు. నమస్కారం అండి, నా పేరు సమర్డి రఘునాథ్, అరకు నియోజకవర్గం జనసేన నాయకుడు. ఈరోజు పవన్ కళ్యాణ్ మా ఏజెన్సీ ప్రాంతానికి పర్యటించడం మాకు చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఎందుకని వచ్చిన తర్వాత పవన్ డిప్యూటీ సీఎం గారు వచ్చిన తర్వాత ఈరోజు గిరిజన గ్రామాల్లో డోలిమోతతో జరుగుతున్న గర్భిణిస్తే ఈరోజు రోడ్డు సస్యశ్యామలం అవుతుందండి. ఈరోజు పెదపాడన గ్రామం పీబీటీసీలో ఉన్న గ్రామం అండి. అలాంటి ఊళ్ళు కూడా పర్యటించడం మా గిరిజనులు అంతా ఆయన పవన్ కళ్యాణ్ గారికి మేము దైవంగా దేవుళ్ళలాగా కొలుస్తున్నామండి. ఇంకా చాలా